ప్రీ ఏఐ ఎరా అంటే 2023, 22 ముందర ఈ బిల్లింగ్ ప్రాసెస్ ఎలా ఉండేదంటే, ఎవ్రీ క్లయింట్ యూఎస్ అవ్వచ్చు, లేకపోతే యూరోప్ నుంచి అవ్వచ్చు, ఇంతమంది రీసోర్సెస్‌కి ఫర్ ఎగ్జాంపుల్ ఇంజినీర్స్ కానీ, టెస్టర్స్ కానీ, ఆపరేషన్స్‌లో పనిచేసేవాళ్ళు. వీళ్ళందరికీ కూడా ఎస్టిమేషన్ మీద పే చేసేవారు ఎవ్రీ మంత్. సో, ఒక ఫిక్స్డ్ ప్రైస్ ఉండేది. స్కోప్ ఎక్కువయ్యే కొద్దీ కూడా రీసోర్సెస్ ఎక్కువ మందిని తీసుకునేవాళ్ళు. బిల్లింగ్ ఎక్కువయ్యేది. రెవెన్యూ కూడా ఎక్కువ జనరేట్ అయ్యేది. సో, ఇదంతా కూడా రెవెన్యూ ఇంకా హెడ్ కౌంట్‌కి డైరెక్ట్‌గా లింక్ అయి ఉండేది. బట్ ఆఫ్టర్ ఏఐ, ఆఫ్టర్ ఇవన్నీ మోడల్స్ అన్నీ ఎక్కువగా వాడడం మొదలైన తర్వాత, ఇండస్ట్రీ మొత్తం అంతా కూడా ఈ సీడ్ బేస్డ్ ప్రైసింగ్ నుంచి యూసేజ్ బేస్డ్ అట్ ద సేమ్ టైమ్ అలానే ఈ అవుట్‌కమ్ బేస్డ్ ప్రైసింగ్ వైపుకి ఎక్కువ షిఫ్ట్ అవుతుందనమాట. సో, క్లయింట్స్ అనేవాళ్ళు ఇప్పుడు గంటలు గంటలు కాకుండా ఎన్ని గంటలు పని చేస్తున్నారు, లేకపోతే ఎంతమంది రిసోర్సెస్ ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎన్ని టికెట్స్ రిజాల్వ్ చేస్తారు, దీన్ని కాకుండా ముందుగా ఫిక్స్ అయినటువంటి టోకెన్స్‌కి అలానే పూర్తయిన టాస్క్‌లకి వీళ్ళు సరిగ్గా న్యాయం చేస్తున్నారా లేదా? లేకపోతే ఎస్ఎల్ఏలో పెట్టుకున్నట్టుగా బిజినెస్ ఇంపాక్ట్ అనేది మనకు వస్తుందా లేదా? ఇవన్నీ చూసుకొని అయితే పే చేస్తున్నారనమాట. సో, ఈ ఐటీ సర్వీసెస్‌లో స్పెసిఫిక్‌గా చూస్తే పెద్ద టీమ్స్ అనేవి చాలా వరకు తగ్గిపోవడం మనమైతే చూస్తున్నాం. అట్ ద సేమ్ టైమ్ ఏఐ ఫ్లూయెంట్‌గా ఎవరైతే ఉంటున్నారో ఇంజినీర్స్ కానీ, టెస్టర్స్ కానీ వీళ్ళని ఒక చిన్న చిన్న కోర్ గ్రూప్స్ కింద మార్చి వీళ్ళతోటే మాక్సిమం పనంతా కూడా చేస్తున్నారనమాట టీమ్స్ అంతా కూడా. సో, ఒకప్పుడు 20 మంది డెవలపర్లు, 10 మంది మాన్యువల్ టెస్టర్స్ లేకపోతే ఎంతమంది కావాలి అనుకునే ప్రాజెక్ట్ స్కోప్ నుంచి ఇప్పుడు 5-6 మంది స్ట్రాంగ్‌గా ఏఐ ఫ్లూయెంట్‌గా ఉంటే చాలు. సో, వీళ్ళే హ్యాండిల్ చేయగలుగుతారు అన్న దగ్గరికి దాదాపుగా కంప్లీట్‌గా మారిపోయిందని చెప్పలేం. బట్ స్లోగా షిఫ్ట్ అవుతోంది. ఇదేదో పానిక్ అయిపోయే సిట్యుయేషన్ అయితే కాదు. మీరు గనక అబ్జర్వ్ చేశారంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి కూడా ఇండియన్ ఐటీ సర్వీసెస్ కంపెనీ మేజర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క మార్కెట్ వాల్యుయేషన్ కూడా తగ్గుతోంది. ఏదో రెసిషన్ వల్ల కాదు. వాళ్ళెప్పుడు కూడా మాస్ లే ఆఫ్స్ ఏమి అనౌన్స్ చేయలేదు. బట్ ఈ ఏఐ ఏదైతే ఉందో ఎందుకంటే ఈ కంపెనీలే ఈ క్లయింట్స్‌కి పుష్ చేస్తున్నారు. ఏ సొల్యూషన్స్ మేము ప్రొవైడ్ చేస్తాం. మా దగ్గర ఇంతమంది రెడీగా ఉన్నారు అని చెప్పి. సో, వీళ్ళు ఆహ్, ప్రొవైడ్ చేసిన సొల్యూషనే ఇప్పుడు వీళ్ళకి బిజినెస్‌ని ఎక్కువ తినేస్తుందనమాట. సో, ఈ వీడియోలో ఈ ఇండియన్ ఐటీ కంపెనీలు ఎందుకు ఈ విధంగా మార్కెట్ ప్రాఫిట్స్‌ని కోల్పోతున్నాయి? ఆర్ ఈ క్లయింట్స్ ఎందుకు ఈ విధంగా బడ్జెట్స్ అనేవి తగ్గిస్తున్నారు? సో, వాళ్ళిప్పుడు ఏం ఫోకస్ చేస్తున్నారు? దేని మీద ఫోకస్ చేస్తున్నారు? ఈ బిల్లింగ్ మోడల్ అనేది ఏ విధంగా షిఫ్ట్ అవుతుందని చెప్పి మీకైతే చెప్పడానికి ట్రై చేస్తున్నాను. అట్ ద సేమ్ టైమ్ ఈ ఏఐ డిఫ్లేషన్, డిఫ్లేషన్ అనేది ఏంటి? ఎలా ఇంపాక్ట్ చేస్తుందని కూడా తెలుసుకోవడానికైతే ట్రై చేద్దాం. సో, వెల్కమ్ టు ద ఛానల్. సో, సింపుల్‌గా చెప్పాలంటే ఒక ప్రాజెక్ట్‌కి ఇంతకుముందు ఒక 100 మంది ఇంజినీర్స్ కావాలి. సో, వీళ్ళు ఒక 1 ఇయర్ పాటు వర్క్ చేసి ఆ ప్రాబ్లమ్ యొక్క సొల్యూషన్‌ని డెలివర్ చేయగలుగుతారు అనుకుందాం. సో, అదే ప్రాజెక్ట్‌ని ఒక 20 మంది ఇంజినీర్స్‌ని కూర్చోబెట్టి ఏఐ ఏజెంట్ సాయంతో ఒక 6 మంత్స్‌లోనే వాళ్ళు డెలివర్ చేయగలుగుతున్నారు. సో, ఇక్కడ వర్క్ తగ్గింది కాబట్టి క్లయింట్స్ కూడా అంతే తక్కువ డబ్బులు ఇవ్వడానికైతే రెడీగా ఉంటున్నారనమాట. వాళ్ళెందుకు ఎక్కువ పే చేయాలి? సో, ఈ రిడక్షన్ ఏదైతే ఉందో వాళ్ళు పే చేసే బిల్లింగ్ రిడక్షన్ ఏదైతే ఉందో దిస్ ఇస్ వాట్ దే ఆర్ కాలింగ్ యాస్ ఏఐ డిఫ్లేషన్. నంబర్స్‌లో చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇది. సో, ట్రెడిషనల్ ఐటీ సర్వీసెస్ రెవెన్యూ ఇండియాలో ఎవ్రీ ఇయర్ 2-3% వరకు కూడా దాదాపుగా డిఫ్లేట్ అవుతోంది అని చెప్పి కొన్ని సర్వీస్ అయితే చెప్పాయన్నమాట. సో, ఎందుకు తగ్గాలి? ఇండియన్ ఐటీ కంపెనీస్ ఈ ప్రాఫిట్స్ అనేవి ఎలా కోల్పోతున్నాయి? అంటే మేజర్ రీజన్ ఏమంటే ఓల్డ్ ప్రాజెక్ట్స్ ఒక మార్జిన్ అనేది తగ్గిపోతోంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటికే చాలా ప్రాజెక్ట్స్ కొన్ని ఎలా ఉంటాయంటే కంప్లీట్‌లీ ఫోకస్డ్ ఆన్ మెయింటెనెన్స్, సపోర్టింగ్ అలానే టెస్టింగ్ వీటి మీద ఎక్కువ ఉంటాయన్నమాట కాంట్రాక్ట్స్. సో, ఈ ప్రాజెక్ట్స్‌లోకి ఏఐని ఇంక్లూడ్ చేయడం వల్ల అది తీసుకొచ్చిన స్పీడ్ అంటే ఏదైనా ఒక ప్రాబ్లమ్ వచ్చిందంటే దాన్ని రిజాల్వ్ చేయడానికి పట్టే టైం తగ్గిపోవడం వల్ల దాని నుంచి వచ్చే ప్రాఫిట్‌ని ఎక్కువ వరకు కూడా క్లయింట్‌కే వెళ్ళిపోతుందనమాట. వెండర్‌కి ఏం మిగలడంలా దాంట్లో. అట్ ద సేమ్ టైమ్ కొత్త ప్రాజెక్ట్స్ తెచ్చుకోవాలి కదా! మరి కంపెనీస్ వెళ్ళి. ఏఐ ప్రాజెక్ట్స్ తెచ్చుకోవాలి కదా! మా దగ్గర ఇంతమంది రెడీగా ఉన్నారన్నప్పుడు వాటికి సంబంధించిన ప్రాజెక్ట్స్ తెచ్చుకోవాలి కదా! సో, ఆ డీల్స్ ఈ కొత్త ఏఐ డీల్స్ ఏవైతే ఉంటాయో ప్రాజెక్ట్స్ ఉంటాయో వాటి నుంచి వచ్చే రెవెన్యూ ఇదివరకు ఫస్ట్ మనం చెప్పుకున్న ప్రాజెక్ట్స్‌లోంచి ఏదైతే వాళ్ళు డెఫిసిట్ అవుతున్నారో దాన్ని పూడ్చేంత పెద్ద ప్రాజెక్ట్స్ కూడా రావడం లేదు. సో, అదక్కడ బ్యాలెన్స్ అవ్వట్లేదన్నమాట. సో, ఈ రకంగా చూసుకుంటే ఇండియన్ ఐటీ కంపెనీస్ అనేవి ఎక్కువ ప్రాఫిట్స్ అనేవి కోల్పోతున్నాయి. సో, నా ఒపీనియన్‌లో ఏంటి ఇంతేనా? సో, ఇంక ఫ్యూచర్‌లో కూడా ఇలానే జరుగుతుందా? నంబర్ ఆఫ్ రిసోర్సెస్ అనేది తగ్గిపోతారా? ఎక్కువ మందిని ఏఐతో రీప్లేస్ చేసేస్తారంటే కాదు. ఇన్ మై ఒపీనియన్ ఇట్ ఈస్ నాట్. ఎందుకంటే ఇండియన్ ఐటీ కంపెనీస్ ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ కంప్లీట్‌గా చెప్పుకోవాలంటే ఇలాంటి యొక్క ట్రాన్సాక్షన్స్ చాలా చూసింది.
ఈ డాట్ కామ్ బర్స్ట్ అవ్వచ్చు, లేకపోతే 2008 రెసిషన్ అవ్వచ్చు, లేకపోతే ఎంటైర్ ఇండస్ట్రీ క్లౌడ్కి షిఫ్ట్ అవ్వడం, ఇలాంటివి ఎన్నో వచ్చాయి. అలానే ఏఐ అనేది కూడా ఒక ట్రాన్సిషన్ ఫేజ్ మాత్రం, ఇన్ మై ఒపీనియన్. దట్ ఇస్ వాట్ ఐఎమ్ థింకింగ్. సో ఇన్ ఫ్యూచర్ ఇలాంటి ఏఐ మోడల్స్ని ఆర్కెస్ట్రేట్ చేసుకుంటూ, ఒక వర్క్ ఫ్లోస్ క్రియేట్ చేసుకుంటూ, ఎవరైతే ఎక్కువ ఏఐ ఫ్లూయెంట్గా ఉంటారో వాళ్ళకి డిమాండ్ అనేది పెరగబోతుంది. తద్వారా కంపెనీస్ యొక్క రెవెన్యూ కూడా పెరుగుతుందన్నమాట. మీరు చూసుకుంటే ఇప్పటికీ దాదాపుగా $10 to $12 బిలియన్ ఆఫ్ మార్కెట్ ఈ ఏఐ మీద ఉంది ఇండియన్ ఐటీ కంపెనీస్లో. సో ఫ్యూచర్లో ఇది ఇంకా పెరుగుతుంది కూడా. సో దట్ ఇస్ వాట్ ఐఎమ్ థింకింగ్. ద సేమ్ టైం మీరేమనుకుంటున్నారు? మీరు కనుక పనిచేస్తున్న కంపెనీస్లో ఏం జరుగుతున్నాయి, స్ట్రక్చరల్గా ఏం చేంజెస్ తీసుకొస్తున్నారు, మీరు ఎలాంటివి ఏమైనా ఫేస్ చేస్తున్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.